మమ్మ మురళి. ఇప్పుడు ఈ సమయంలో మీరు సంపాదన జమ చేసుకుంటున్నారు. మీరు కంఫర్టబుల్‌గా కూర్చొని సంపాదన జమ చేసుకుంటున్నారు. ఒక్క స్థానంలో కూర్చొని తండ్రిని స్తుతి చేస్తున్నారు. ఏ యోగాగ్ని అన్నది మీకు ఉండాలి. దాని ద్వారా మీ పాపకర్మలన్నీ భస్మమైపోతాయి. ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఆ పవిత్రత ద్వారా మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ లభిస్తాయి. మరి అది పెద్ద సంపాదనే కదా! మీరు ఎంతో ఉన్నతంగా సంపాదించుకుంటున్నారు. మీరు ఉన్నతమైన సంపాదనను జమ చేసుకుంటున్నారా? లేదా ఈ సమయంలో ప్రతిరోజు ఉదయాన్నే లేచి మీరు సంపాదన జమ చేసుకుంటున్నారు. ప్రపంచంలో వాళ్ళు బాగా ప్రార్థనలు చేస్తూ, భజనలు చేస్తూ ఉంటారు తెల్లవారుజామున. మరి మీరు కూడా పూర్తి రోజు తెల్లవారు గంటలాగానే మంచి వేరు వేరు క్వాలిటీతో జ్ఞానామృతాన్ని స్వీకరిస్తున్నారు కదా! అది తెల్లవారు అమృత వేళ సమయం గోల్డెన్ టైమ్. ఆ సమయంలో ప్రతి ఒక్కరు వారి ప్రార్థనలన్నీ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు తెల్లవారుజామున లేచి తండ్రిని వేరు వేరు రూపాలలో గుర్తు చేసుకుంటారు. అంతేగాని రేత్రిపూట కాదు. రేత్రిపూట దొంగలొస్తూ ఉంటారు, దొంగతనాలు చేస్తూ ఉంటారు. ప్రజలు వికారాలలోకి వెళుతూ ఉంటారు. రేత్రి సమయం చాలా వికారీ సమయం. దొంగలొచ్చేసి అన్ని దొంగలించుకు వెళ్ళిపోతారు. మరి అలాంటప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది? తెల్లవారుజామున అంటే 2 లేదా 3 గంటలప్పటి నుండి అమృత వేళ అమృతం ఉంటుంది. ప్రతి ఒక్కరూ భగవంతుడిని ఆ సమయంలో స్తుతి చేస్తారు. హిందువులు రాముడిని గుర్తు చేసుకుంటారు. ముస్లిమ్స్ అల్లాకి పూజ చేస్తారు. క్రిస్టియన్స్ చర్చిలకు పోతూ ఉంటారు తెల్లవారుజామున. మరి జనరల్‌గా వైబ్రేషన్స్ పూర్తి రోజంతా వైబ్రేషన్స్‌తో పవిత్రంగా మంచివిగా, శుద్ధంగా ఉండాలి తెల్లవారుజామున ఎ ఎవరైతే సాధారణమైన పనుల మీద ఆలోచన ఉండకూడదు. ప్రతి ఒక్కరు భగవంతుడిని ఆ సమయంలో స్మృతి చేస్తారు. ప మన మనసు, బుద్ధి ఈ వ్యాపారాలలో బిజీ ఉండకూడదు. బాబా ఓం శాంతి. ఓం శాంతి. Karma Yogi. కర్మయోగిగా అవ్వండి. With the combined form. కంబైన్డ్ స్వరూపంలో సేవ చేయండి. ఎప్పుడు మీరు తండ్రిని హృదయంలో ఉంచుకొని, మీరు ఎక్కడికి వెళ్ళినా With fast effort. ఉంచుకున్నట్లయితే You will ఫాస్ట్ తీవ్ర recognize పురుషార్థం చేస్తారు. are not. మీరు కర్మయోగి ఆత్మలో. Karma అవును and కదా! yoga కర్మ మరియు together. యోగం 2 కంబైన్డ్ ఉంటాయి కదా! ఎప్పుడు Always కూడా have బ్యాలెన్స్ abundance. ఉండాలి. ఆశీర్వాదాలను తండ్రి నుండి పొందటం ఎప్పుడూ And always living సుఖవంతమైన జీవితాన్ని abundance జీవించటం. life. మీరు అలాంటి With శ్రేష్టమైన such ఆత్మలు. elevated తండ్రి spirit, ఎప్పుడు కూడా మనకి Father పవిత్రమైన always has this ఆహ్, one pure ఎప్పుడు desire. పవిత్రమైన కోరికను All the ఇస్తున్నారు. children, ఏమిటంటే మీరు let this విజయమాలలో one పూసగా desire ఉండండి. be దానికోసం fulfilled this మీరు day నన్ను and tomorrow. కంబైన్డ్ స్వరూపంలో ఉండి For this, చూసుకోండి. do సేవ service. చెయ్యండి. కంబైన్డ్ స్వరూపంలో ఉండి సేవ Om చెయ్యండి. Shanti. ఓం శాంతి. Om Shanti. Welcome to Vikti Parivar. ఓం Today's శాంతి. title వ్యక్తి is పరివారానికి Be a Karma స్వాగతం. Yogi. ఈరోజు Today's topic 26వ service తారీఖు with the combined form. కంబైన్డ్ ఫామ్ లో Now సేవ let's listen to చేద్దాం. Mohini Didi. ఇప్పుడు మనం దిది నుండి విందాం. Om Shanti. ఓం శాంతి. Each one of us, we are Baba's special children and మనందరము బాబాకి విశేషమైన పిల్లలము. very, very good. చాలా Having మంచి good పిల్లలు. yoga.
మంచి and యోగం also performing actions మరి of service. సేవ యొక్క Very nice. కార్యాన్ని కూడా చేస్తూ ఉండే పిల్లలం. So we are making good efforts. మనందరము మంచి But సాధన what is చేస్తున్నాం. missing? మరి What ఏం Baba మిస్ wishes అవుతుంది? is మరి to బాబా have, మన నుండి ఏం that is కావాలనుకుంటున్నారు? we ఏం put మిస్ actions అవుతుంది? into yoga, మనం యాక్షన్స్ then చేస్తాం, while యోగంలో doing ఉంటాం. actions, యాక్షన్స్ చేస్తూ whose యోగంలో memory ఉన్నప్పుడు are we? మనం ఎవరి స్మృతిలో There ఉంటున్నాము? is always some kind of thoughts in the mind while ఏ- cooking. ఏదో వంట There is చేసేటప్పుడు, always, క్లీన్ చేస్తున్నా, ఏం చేస్తున్నా మనసులో ఏదో ఒక రకమైన but ఆలోచన generally ఉంటుంది కదా. people think జనరల్ గా concentration. So I'm కాన్సన్ట్రేషన్, working, so I have concentration on actions. నేను చేసే పని మీద కాన్సన్ట్రేట్ But generally we చేస్తున్నాను are అంటూ ఉంటారు. concentration yoga. మనము But కాన్సన్ట్రేషన్ యోగంలో ఉండాలి. మనం చేసే such కార్యంలో tasks ఉండాలి. need concentration. మనం చేసే Because పనికి otherwise తప్పకుండా we will కాన్సన్ట్రేషన్ abandon. అనేది అవసరం. లేదంటే మన కర్మ సఫలం కాదు. Internally, లోపల it's always like the thought is that మన ఆలోచన ఎప్పుడు ఎలా there has to be ఉంటుందంటే, something special. ఎప్పుడు లోపల ఏదో ఇది స్పెషల్ So అన్నట్టు cooking, ఉండాలి. okay. మీరు వంట Everyone చేస్తున్నారు eats అనుకోండి, different kind of food. మనం ప్రతి But ఒక్కరు if వేరు you వేరు put it in remembrance, వంటలు చేస్తూ oh, ఉంటాం. this కానీ food ప్రతి is ఒక్కరు కూడా స్మృతిలో tastes చేయాలి. very ఆ different. ఫుడ్ చాలా టేస్టీగా Our souls ఉంటుంది. will want to know. సో ఆత్మలకి Many అది దాన్ని people, when they go to తెలుసుకోవాలనుకుంటారు. Madhuban, చాలా మంది they want మధురకు వస్తారు, recipes. Oh, వాళ్ళకి give me రెసిపీ కావాలి recipe. అంటూ And then they అంటూ say, but ఉంటారు. our food doesn't taste same. మా ఫుడ్ ఇలా But టేస్ట్ రాదు they అంటూ say what ఉంటారు. is missing is మేము devotion. వాళ్ళు అంటారు, ఏం మా What దాంట్లో is ఏం missing మిస్ is అవుతుంది, మీ దానికి ఎందుకు ఇంత రుచి or ఉంది maybe అంటే they didn't cook భగవంతుడి just యొక్క like, ప్రేమ so somewhere deeply within, దానిలో it's చాలా not డీప్గా visible. But in కనపడకపోయినా our action, మన if there is కర్మలలో always remembrance, మనం ఎప్పుడు once I స్మృతిలో combine ఉన్నట్లయితే, in doing నేను actions కంబైన్డ్ with గా Baba, బాబాతో then యాక్షన్స్ చేసినట్లయితే, so I think what we all have to do మనం is ఇప్పుడు to ఏం experiment చేయాలంటే and see ఎక్స్పెరిమెంట్ the చేయాలి. difference. So if there ఎక్స్పెరిమెంట్ is చేయాలి, potential, తేడా ఏమిటో చూడాలి. there will be just deep desire. ఎప్పుడు కూడా I ఒకళ్ళ want to do కొద్ది with Baba. కోరిక ఉండాలి, బాబా That's ప్రేమతో Baba వంట will. చేయాలి అని. And this is how I have seen ఇదే souls నేను and dadis and నేను ఈ విధంగా ఆత్మలని, deep దాదీలని desires always. చూశాను. Baba is with me. బాబా నాతో So I ఉన్నారు say, అన్న ఆ కోరికతో Baba ఆలోచనతో combined with చేసేవారు. my Baba. బాబా నాతో కంబైన్డ్ కలిసి ఉన్నారు. Somewhere బాబా he is నాతో ఉన్నారు. బాబా మీరు నాతో guiding us సూక్ష్మంగా ఎక్కడో and ఉన్నారు అని creating చెప్పేసి, space. నాతో ఉన్నారు అని ఎప్పుడు బాబాని It's not only for జ్ఞాపకం doing చేసుకో. action, కర్మ for చేసేటందుకే performing, కాదు, it is more also for the self. స్వయం కోసం కూడా Otherwise, of ఎప్పుడు course, జ్ఞాపకం always ఉండాలి. morning ఎందుకంటే hours are the best hours too. బాబా చెప్పారు కదా, ఈరోజు Yoga. అమృతం ఉదయం సమయం చాలా మంచి సమయం, He said యోగం 12, చేయండి he అని. said 3, because 2 2 is లేదా when Mama మూడింటప్పుడు used to wake up at 2. అమ్మ రోజు And 3కి he said 3 లేచేవాళ్ళు. o'clock, within 3 to 5. 3కి లేసేవాళ్ళు, 5 దాకా He యోగం used to చేసేవారు. meditate యోగం and listen to చేసుకునేవారు. మంచి వైబ్రేషన్స్ తయారు children చేసేవాళ్ళు. time. Night time. There is రాత్రి many సమయం kinds of violence and voices. ఎన్నో రకాల వైలెన్స్, Early morning వాయిసెస్ becomes ఉంటాయి. తెల్లవారుజాము best time. చాలా బాగుంటుంది సమయం. So same is like Baba is saying combined. అదే మరి కంబైన్డ్ గా కూడా కర్మ మరియు యోగం 2. If you subtly really look at, you always remembering something. While మీరు సూక్ష్మంగా గుర్తుంచుకున్నట్లయితే మీరు ఎప్పుడు ఏదో కనిపిస్తూనే ఉంటుంది. joy. జాయ్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఏం Maybe చేస్తున్నాను Baba's family, maybe బాబా ఫ్యామిలీ our కోసం, spiritual family. మా What is it? ఆత్మిక ఫ్యామిలీకి చేస్తున్నట్లు So good time. మంచి సమయం చెక్ And create చేసుకోవాలి. a stage and ఎప్పుడు ఆ స్థితిలో have ఉండాలి. some new experiences. So కొత్త Baba కొత్త is saying అనుభవం that ఉండాలి. బాబా చెప్తున్నారు, you always have Father merged in your heart. బాబా అంటున్నారు, This is ఎప్పుడు why తండ్రిని మీ హృదయంలో మర్జి you will చేసుకుని go ఉండండి. with this past effort.
ఎవరు Master, మీ you are యొక్క Karma Yogi. మాస్టర్ So ఎఫర్ట్ చేస్తారు? మీరు కర్మయోగి ఆత్మలో. karma and yoga are కర్మ combined. మరియు యోగం 2 How కంబైన్డ్ they గా are. ఉంటాయి So కాదా? always keep, Baba said, balance. ఎప్పుడు with బాబా great బ్యాలెన్స్ blessings ఉంచుకోవాలి. from the Father. తండ్రి నుండి And ఆశీర్వాదాలను పొందాలి. always have a blissful life. ఎప్పుడు కూడా Such ఆనందకరమైన a జీవితం beautiful ఉండాలి. soul. మీరు చాలా And always శ్రేష్టమైన ఆత్మలు. బాబా have ఎప్పుడు this కూడా desire for all the బాబాకి children ఎప్పుడు పిల్లల పైన that this పవిత్రమైన కోరిక ఉంటుంది. ఏమిటంటే become మీరు bead of the rosary of విజయమాలలో పూసగా అవ్వాలి అని. for this the service మీరు దానితో should దీనికోసం take, Baba says, combined form. దానికోసం మీరు సేవని కంబైన్డ్ స్వరూపంలో ఉండి చెయ్యండి And అని బాబా if you want చెప్తున్నారు. to be victorious, మీరు విజయవంతులుగా combined అవ్వాలి అని అంటే కంబైన్డ్ స్వరూపంలో ఉండాలి. in any scripture, every ఏ scripture శాస్త్రంలో says చూసినా that ఎక్కడ Lord చూసినా was on the side of Pandavas, they won. భగవంతుడు ఎప్పుడు పాండవుల And వైపు wherever the ఉన్నాడు, Lord అప్పుడు was, పాండవులు విజయాన్ని they won. పొందారు అని అంటారు. So it's not only my personal attainment, ఇది నా యొక్క but పర్సనల్ Baba is అటైన్మెంట్ కాదు, బాబా నాతో ఉన్నారు. I may be it, but I become a victorious being. నేను పూసని దాని ద్వారా Always విజయవంతంగా thinking అవుతున్నాను this అని scripture ఎప్పుడు underline జ్ఞాపకం and చేసుకోవాలి. from tomorrow దాని we'll ద్వారా మీరు అండర్లైన్ and చేసుకుని experience అటెన్షన్ Baba పెడుతూ ఉంటారు. combined. బాబాని కంబైన్డ్ స్వరూపంలో అనుభవం చేస్తారు. Janki used to say, what is yoga? బాలాది Sit జానకి next to చెప్తూ Baba. ఉంటారు. ఎప్పుడు అనేవాళ్ళు యోగం అంటే ఏంటి? బాబా పక్కన కూర్చోవటం అనేవారు. So easy, right? చాలా తేలిక కదా. We say, oh, I have to connect with Baba, I have to have yoga నేను with Baba. మనం అంటాము మేము బాబా కనెక్ట్ అవ్వాలి, బాబాను స్మృతి చేయాలి అని. దాది అనేవాళ్ళు That బాబా పక్కన combined కూర్చొని వెళ్ళి అని. is very, very important to become a victorious soul. దానిని విజయ ఆత్మగా ఉండాలి. Om Shanti. Hello, Om Shanti. Hello, warm greetings, Didi, and lots of love and greetings to Avyakti Parivar. Warm greetings. So Didi, చాలా sometimes in a play, there's supposed to be an actor who is there for a certain time and a certain part. I don't know if you were expecting someone else, but sometimes in the play, there has to be a substitution. So here I am. But I was really feeling so much around Situation Papa and talking so much to support the understanding of Karma Yogi. And I was really thinking your part the last few days, the beginning of the week, was very waha. Did you feel waha, my part? Waha. It seemed like such a wonderful part to be able to go west. But it's like some souls, like it's visible what I did, or traveled, or visited. But if we see everyone, the way they work and sincerity and love and tirelessness, సిన్సియారిటీ, everyone's టైర్డ్నెస్ part is అందరి important. పాత్ర చాలా ముఖ్యం. Just in front. But కొంతమంది ముందు everyone ఉండరు, was కానీ working, all అందరూ the కూడా souls, they work day and night to get things done. కొంతమంది All that also కొంతమంది very ఆత్మలు important. రేత్రింపగలు Like సేవ who చేస్తూనే messages day ఉంటారు. and night, public is not there. పబ్లిక్ Nivasis are not there. పబ్లిక్ లేకపోయినా, నివాసులు Won't లేకపోయినా benefit. మనకి That అక్కడ will ఏమి make everyone. సంతోషం ఉండదు కదా, ఫన్ కదా. That is the beauty of your part as well, is to have that kind of feeling towards others. It's very beautiful. So I was curious about a slightly different thought around Karma Yogi that I కర్మ feel యోగి Baba's been bringing out. వేరే ఆలోచన So ఉంది we నాకు. often బాబా think that I am combined with Baba, remembering Baba నేను while ఎప్పుడు I కంబైన్డ్ గా ఉన్నాను, బాబాని స్మృతి చేస్తూ ఉన్నాను but I యాక్షన్స్ ద్వారా. also was experimenting today from what Baba was sharing that I'm ఎక్స్పెరిమెంట్ చేస్తున్న బాబా very షేర్ naturally చేసిన దాన్ని while కూడా observing others. వేరే performing వాళ్ళని their అబ్జర్వ్ actions. వేరే వాళ్ళు వాళ్ళ Sometimes కర్మను observing others అబ్జర్వ్ and it breaks. చేస్తుంటారు. We get pulled into
into what we're దానిని observing. We're not కూడా detached కొంచెం observers. Is this also an aspect of a karma yogi, able to observe కర్మయోగి others' actions and still remain with Baba? యాక్షన్స్ Observing, it's a very hard to focus on the self and also remember Baba, but also coordination, right? Even in drama, when I have to begin my dialogue or డ్రామాలో కూడా నేను నా డైలాగ్ someone had to finish, right? బిగించేయాలి I అని was అంటే telling during వేరే conversation వాళ్ళది కూడా somewhere that వాళ్ళది ఫినిష్ చేస్తేనే కదా వాళ్ళు ఆపితేనే కదా నేను and you చెప్పగలను. don't like it, or లేదా నేను మాట్లాడేటప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే నచ్చదు కదా, అదే కదా డ్రామా అంటే. if I have to observe, right? నేను అబ్జర్వ్ చేస్తూ But ఉంటాను. also while observing, అబ్జర్వ్ my focus is చేస్తున్నప్పుడు that when it finishes, ఆ this ఫోకస్ person is ఎక్కడ talking, then ఉండాలంటే I have to start talking. ఉమ్, So ఈ whole మనిషి day, మాట్లాడుతున్నప్పుడు నేను we are ఆపాలి really అన్నది. also observing each other. దీని In every అంతా కూడా drama, అబ్జర్వ్ చేయటమే we ప్రతి will ఒక్కరి be పాత్ర. connected with director too. దాని ద్వారా Director, డైరెక్టర్ తో you కూడా other కనెక్ట్ అవుతూ actors. ఉండాలి, Somewhere that వేరే we see యాక్టర్స్ తో కూడా lot of కనెక్ట్ అవ్వాలి. observing. ఇదంతా You అబ్జర్వేషన్. cannot say, oh, that person is playing play part, and you start playing your part. ఆ మనిషి పక్క Then మనిషి పాత్ర పోషిస్తున్నప్పుడు Baba నేను will నా say, పాత్రను పోషిస్తూ so I ఉన్నప్పుడు think that as ఉన్నాను అంటే రెండు you ఒకళ్ళకొకళ్ళకు కంబైన్డ్ గా ఒకళ్ళది ఒకళ్ళు that అర్థం how లేకుండా many ఉంటే అది of you had ఎలా ఉంటది? any time taken part in drama? How many of you? Many of you, right? So you know what is డ్రామాలు ఎంతమంది డ్రామాలో person పాత్ర has to ఎంతమంది finish, then I చేస్తుంటారు. have to talk. మనిషి I have to అయిపోయినప్పుడే finish, నేను then మాట్లాడ everyone has to talk. వీళ్ళ మాట ఆపినప్పుడే నేను Drama, మాట్లాడగలను, నేను on మాట్లాడటం stage, ఆపాలి ముందు వాళ్ళు మాట్లాడాలంటే అని director ఉంటుంది used కదా. to be standing in డైరెక్టర్ every అక్కడ నుంచొని saying, ఎప్పుడు "You చెప్తూ go ఉంటారు, next, you go next." This is మీరు amazing తర్వాత what వెళ్ళండి, director మీరు says. తర్వాత వెళ్ళండి అని చెప్తూ So ఉంటారు. looking at Baba, భావాన్ని playing your చూస్తూ part, and మీ also పాత్రను observing. పోషిస్తూ All three things have to be done. అన్ని Yeah. భావాన్ని Yes, చూడాలి, so మన beautiful. పాత్ర You know, Sister పోషించాలి, వేరే Tanya వాళ్ళని కూడా talked అబ్జర్వ్ about that she చేయాలి. was an actress on the stage. Oh, And I always found it really interesting when I would go and watch because I would see the actors on the stage, తను but I యాక్ట్రెస్ గా also get ఉండేది. to see them off stage. On the stage, someone might be a villain, but Ah. on stage, everyone had lots of love for that actor. So it was very wonderful. And I think Baba, when he uses this idea of a play and a game, it is so accurate in managing the ఐడియా feelings గురించి in alignment with చాలా Lord యాక్యురేట్ Sri Chaitanya. It's so చెప్పారు, accurate. చాలా యాక్యురేట్ but గా Baba also said not only చెప్పారు. Khela in the sense of play or గేమ్ game, గేమ్ also కాదు, it is Mela. మేళ It's like a big festival. ఫెస్టివల్ So కూడా exhibition. But చేసే Khela ఆట means ఆటలాగా ఉండటమే కాదు, దానితో పాటు and సెలబ్రేషన్ sometimes children end up being చెప్తున్నారు. lost there. ఒక్కొక్కసారి పిల్లలు వాళ్ళు అక్కడ మర్చిపోతూ ఉంటారు, అక్కడ నుంచి కదలకుండా ఉంటారు, So మూవ్ Baba అవ్వకుండా. said Mela and బా- Khela. బాబా అంటూ ఉంటారు Theater. మేళ మరియు కేలా You అని. are playing all of you. మీరందరూ You మీరు see lot పాత్ర variety. పోషిస్తున్నారు, ఇదంతా కూడా Sometimes లాట్ వెరైటీ. even today I heard some ఈ రోజు news. కూడా నేను విన్నాను న్యూస్. So easy for anyone to get lost ఎవరైనా if you don't forget. If you forget, మర్చిపోవటానికి it's చాలా like, ఈజీ. I have to be focused. I have to నేను hold the ఎప్పుడు hand of కూడా others. ఫోకస్ So గా ఉండాలి. anyone can get lost. ఎవరైనా Anyone లాస్ can అవ్వచ్చు. get lost. Lost into good things, bad things, like Baba said నా- so nicely. మంచి విషయాలు చెడు We say విషయాలు that లాస్ there అవుతూ will be ఉండాలి. unnecessary, unconditional death ఎప్పుడు కూడా there will అన్నెసెసరీ be అన్కండిషనల్ లాస్ ఉండకూడదు. in which you will see lot of blood and lot of bloodshed, guns, violence. But you shouldn't be surprised because you know it's going to happen. I remember ఎప్పుడు కూడా ఏదైనా జరుగుతున్నప్పుడు దేని గురించి సర్ప్రైజ్ అవ్వద్దు, భయపడొద్దు, ఎందుకంటే జరగబోతుందని మనకు తెలుసు.
ఒకసారి Same ఒక అటాక్ thing జరిగింది. was నేను they come తర్వాత in, మధుబాన్‌లో behind ఉన్నాను the నేను. stage I was going for class. క్లాస్‌కి They వెళ్తున్న say, బిహైండ్ "Did స్టేజ్ you get mad?" స్టేజ్ వెనక నుండొచ్చి I said, "It's all right. ఎక్కడో ఇబ్బంది It పెట్టారు. will be okay." But it ఇది was పర్వాలేదు a big అనిపించింది news, అన్నాను. and కానీ people had అది been పెద్ద into it. They పెద్ద said, న్యూస్ అయ్యింది. "What happened?" I said, "Don't think ఏమైంది? about it. ఏంటి? అన్నది చాలా Let's పెద్ద pay న్యూస్‌గా అయింది. attention. Let's దాని talk." గురించి It does ఆలోచించొద్దు happen. అని చెప్పాను Many నేను. things suddenly happen. అనేక And విషయాలు సడెన్‌గా for జరుగుతూ others ఉంటాయి. also, they వేరే are వాళ్ళకి very కూడా much into ఇబ్బంది thinking కలుగుతూ about it. ఉంటుంది. But first thing we have to say, మొట్టమొదటి విషయం మనం చెప్పాల్సింది nothing new. ఏమిటంటే, It happened last ఏది week. కొత్త ఏమీ It's లేదు. happening again. జరగాల్సిందే జరగబోతుంది. Some ఇంట్లో thoughts, భయపడేదే some లేదు knowledge అని have చెప్తూ been ఉంటారు. brought up. కొన్ని జ్ఞానం యొక్క కొన్ని ఆలోచనలు So connected to having that kind of stable stage and ఆ రకమైన listening స్టేబుల్ to స్థితి Mamas ఉన్నప్పుడు, Murli and బాబా talking about మురళిలో Amrit Vela ఉన్నప్పుడు, అమృత reminded me a వేళలో lot ఉన్నప్పుడు about what Daddy Gulzar was saying నాకు with చాలా releasing జ్ఞాపకం rings, వస్తుంది. దాది be గుల్జార్ harmonious వాళ్ళు with one ఎప్పుడు another, have full stop, ఒకళ్ళతో be ఒకళ్ళు focusing on చాలా Amrit ఐక్యతతో Vela. ఉండండి అని చెప్తూ ఉండేవాళ్ళు This సేవ time కోసం. to really accumulate so much, and I think ఆ everyone సమయంలో wants to ఎంతో have జమ అవుతూ ఉంటుంది. very powerful Amrit Vela అలా given, ప్రతి and you ఒక్కరి just shared the ఆలోచన study. So అమృత వేళలో what చాలా would you పవర్ఫుల్ గా suggest, ఉంటుంది. for someone, for any of us that really want to have consistently powerful Amrit Vela, what can we do? అమృత వేళ నిరంతరం పవర్ఫుల్ గా ఉండాలి అని అంటే ఏమి మాకు ఆ సలహా ఇస్తారు అంటున్నారు. Depends on knowledge. ఇదంతా కూడా మీకున్న At the జ్ఞానం right పైన time, ఆధారపడి ఉంటుంది. రైట్ let's say టైంలో you are observing something, మీరు ఏదైనా అబ్జర్వ్ చేస్తున్నారనుకోండి, this will happen. It happened ఇది last జరుగుతుంది. It happened పాత last ఇంత కల్పం this is క్రితం going on. జరిగింది, ఇట్లా Then the జరుగుతుంది అని thoughts చెప్పారనుకోండి. are coming. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు Very stable and also అప్పుడు detached observer. స్థితి చాలా Attention స్టేబుల్ గా, is డిటాచ్డ్ గా not ఉంటుంది. you are churning points of knowledge. జ్ఞానం Keeping యొక్క thinking పాయింట్స్ ని about చింతన చేస్తూ ఉంటారు. automatically, internally, you are becoming ఆటోమేటిక్ stable. గా It will లోపల help you also to హెల్ప్ have అవుతూ good ఉంటుంది. Amrit Vela. మంచి అమృత If వేళ internally you are quickly జరుగుతుంది. get confused, quickly get upset, quickly get చాలా తొందరగా then అప్సెట్ there is అవుతారు. some kind of heaviness, దానిలో some ఏదో kind ఒక of రకమైన difficulty, హెవీనెస్ వస్తుంది. some obstacle. ఏదో You won't ఆబ్స్టకిల్ be కూడా able to wake up in వస్తుంది. the morning. మీరు You పొద్దున్న won't have good లేరు. meditation in the morning. మీకు మంచి So అమృత not వేళ ఉండదు. I like Sundays only about నాకు ఆదివారం బాగా నచ్చింది. క్లీన్ అండ్ your క్లియర్ heart ఉండమన్నారు. should be very clear. నేను ఎప్పుడు Heart should be very క్లియర్ clear. గా ఉండాలి. హృదయం ఎప్పుడు స్పష్టంగా I ఉండాలి. suggest that before sleeping, నిద్రపోకబోయే ముందు you know, నేనేమో సలహా ఇస్తానంటే మంచి పవర్ఫుల్ అమృత వేళకి పడుకోబోయే ముందు some of the points of the knowledge. జ్ఞానం యొక్క పాయింట్స్ కొన్నిటిని చింతన చేయండి, కొన్నిటిని రివైజ్ చేయండి, రివిజన్ చేయండి. మురళి పాయింట్స్ Say good morning to గుడ్. Baba, but అప్పుడు also you are very, very full. అప్పుడు మీకు అమృత వేళ లేవగానే మీరు నిండుగా ఉంటారు. వ్యర్థతం కల్పాలనేవి ఉండవు. గుడ్ మార్నింగ్ చెప్తారు. తర్వాత రోజంతా కూడా పవర్ఫుల్ గా ఉంటుంది. రోజు మొత్తం అమృత వేళతోనే కనెక్ట్ అయి ఉంటుంది. Flying and అమృత వేళ బాగా జరిగిందంటే రోజు మొత్తం light and ఫ్లై అవుతూ ఉంటారు. good Amrit Vela. And if you don't అమృత have వేళ that, చాలా actually పవర్ఫుల్. the sanskars start emerging. మీకు అమృత వేళ బాగలేదంటే మళ్ళీ సంస్కారాలు People సంస్కారాలు కలియుగమే కల్పిస్తూ ఉంటాయి. వేరే వాళ్ళ మాటలకి బదులివ్వటం అలాగన్నీ వస్తూ ఉంటాయి. every 24 మనసులో hours. అలజడి You మొదలవుతుంది. cannot separate Amrit Vela with the day. అమృత వేళని రోజులో Every నుండి piece వేరు of చేయకూడదు. Amrit Vela on the day. అమృత వేళ Day has impact on Amrit Vela. అమృత రోజంతా జరిగిన దాన్ని బట్టి మన అమృత వేళ ఉంటుంది. అమృత వేళ ఎలా ఉందో దాన్ని బట్టి రోజంతా ఉంటుంది. రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. But any direction Baba has given, బాబా మనకి ఏ డైరెక్షన్ ఇచ్చినా, offering bhog, ఆఫర్ ఆఫర్ చేసిన remember Baba. బాబా తినబోయే ముందర బాబాని రిమెంబర్ చేయాలి. సైలెన్స్ లో ఉండాలి. All that has to be observed. అన్ని And every step చేయాలి. you're observing that,
ప్రతి అడుగులో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అమృత వేళ కూడా అప్పుడు సహజంగా Thank you, అవుతుంది. Didi. I know this may sound what we're talking about very basic to the family, but I love to hear what you've just shared. I think it's really critical to revise again and again because maybe getting caught up in details or whatever, but those basics are so critical. So thank you. అమృత for వేళ sharing గురించి that. మాట్లాడితే అందరికీ బేసిక్ So, అనిపించొచ్చు, Hallelujah. కానీ అది చాలా Mama's ముఖ్యం అది. really incredibly powerful. మా అమ్మ And రోజు నాకు చాలా పవర్‌ఫుల్ గా it's quite lovely. అనిపించింది. Of course, January 18th is powerful. It's very nice that they're almost half a year apart. So we get these two powerful injections. హ్మ్. in తర్వాత the మళ్ళీ year. 6 నెలల But తర్వాత this మళ్ళీ is so పవర్‌ఫుల్ connected చాలా to the కనెక్ట్ topic of this అనిపించింది. month ఈ about, నెలకు she టాపిక్‌లో spoke about కొంచెం silence, సైలెన్స్ what గురించి silence మాట్లాడింది. means, and the need to bring that into action for good. సైలెన్స్ to అంటే see ఏంటి? సైలెన్స్‌ని action as a యాక్షన్స్‌లోకి ఎలా blessing again. తీసుకురావాలి అన్ని So, గురించి మా అమ్మ షేర్ చేశారు. You have been speaking so much about integrating spirituality, and even today, the combined. కంబైన్డ్ స్వరూపం What's గురించి required? మీరు What చాలా hear చెప్పారు. this? You've been saying it almost every day. We hear it. What is going to be required for us to really move forward in this practice that Mama underlined, that you've been underlining, that Baba keeps మా అమ్మ చెప్పేది గాని, మీరు చెప్పేది గాని, బాబా చెప్పేది గాని ఇదంతా Pay attention to this. అటెన్షన్ పెట్టాల్సిన దానికి ఏం చెప్పాలి? దేనికి Baba పెట్టాలి used అని. the word balance, you know. బాబా ఎప్పుడు బ్యాలెన్స్ అన్న మాట Balance ఉపయోగిస్తూ between ఉంటారు కదా! sometimes balance ఒక్కొక్కసారి between 50-50. బ్యాలెన్స్ అంటే 50-50 అనుకుంటూ ఉంటారు. You know, in the sense of, oh, I have to do yoga 50%, karma 50%. or యోగా 50%, కర్మ 50% 50%. చేయటం కాదు, లౌకిక కాదు. ఎప్పుడు ఎప్పుడు I think కూడా that we చాలా thought, సూక్ష్మంగా బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. and every step you move forward, ప్రతి అడుగులో మనం remind ముందుకు వెళుతూ yourself that I need a balance. ఎప్పుడు మనం As Baba said, in his బ్యాలెన్స్‌ని phrase, జ్ఞాపకం two things. చేసుకోవాలి. I think that if we accurately think in the sense of introverted and have reflection, then being combined is a balance too, right? When you are combining, కంబైన్డ్‌గా ఉండటం అంటే బ్యాలెన్స్డ్‌గా ఉండటం కదా! then you are above the effects of situation, settling of karmic accounts, so much happen. But you will be above. and సిట్యుయేషన్స్ అన్నిటి నుండి in a blissful బయటికి state. రావటం, అకౌంట్స్ అంతా సెటిల్ చేయటం, ఇవంతా కూడా ఈ 3 మాటలు చాలా బ్యాలెన్స్ ఉండాలి. Blessings. ఆశీర్వాదాలు పొందాలి. Blessing వై and graceful. So I will suggest that. బ్లిస్‌ఫుల్‌గా ఉండాలి. బ్యాలెన్స్, బ్లెస్సింగు, Then she will అంటే be happy. She ఏది will be చేసినా happy. బ్యాలెన్స్ ఉండాలి, ఆశీర్వాదాలను పొందాలి, ఆనందంగా ఉండాలి. Spoke the truth as it is. No? We saw in the court that how Mama was so fearless. I'm not going to take oath. The lawyer is saying, but this is court. You can say what is there. She said, no, I cannot say God is omnipresent. God అక్కడ is ఏముందో చెప్పు దాంట్లో అని అంటే ఆమె so కోర్ట్‌లో powerful. భగవంతుడు సర్వవ్యాపి అని Every చెప్పమంటే time నేను Judge చెప్పను, Harry అది will కరెక్ట్ say that. కాదు అని చెప్పేసి చాలా Yeah, దృఢమైన that. ఆహ్, తన Children did a beautiful drama. మాట మీద ఉన్నారు. Peters. And all the, so one time policeman is holding the, to catch hold of Mama. And then again, because there was so much power, and ఒకసారి dismissed పోలీస్ the case. వాడు మమ్మని ఆపటానికి ట్రై చేశాడు. తనలో ఉన్న She was only పవర్ yogi, but పవర్‌తో faith in Baba. And పవర్ వలన వెంటనే disciples played her part, which became a న memorial for us. దూరంగా వెళ్ళిపోయాడు. యోగ శక్తి వలన. Beautiful. ఆమె యోగి So, ఒక్కటే కాదు, one more భగవంతుడి question. పైన It ప్రేమ has to కూడా do with చాలా Baba ఉంది. today talking about not having any dislike or hatred for any religion. బాబా ఈ And, రోజు ఎవరి మీద just డిస్‌లైక్, before joining హేట్రేట్ today, ఉండొద్దు అని so we are చెప్పేసి going ఏ to ధర్మం Montreal for the అని చెప్పారు. service of our Lokik father. And మంట్రియాల్‌కి వెళ్ళాము the సర్వీస్ Jewish లౌకిక faith was పద్ధతి. a part of his life, so we are bringing a rabbi
into the service. So we were meeting with the rabbi, beautiful soul, has a beautiful name, Rabbi Bright is his name. But the whole time, Baba's Murli was going through my head. And it's not that I have dislike, or I actually have deep respect. But that feeling kept coming of what can, it was about what can he offer to the service. But internally, I was feeling, what can Baba offer to this soul of every religion? What can అమ్మాయి Baba వాళ్ళ నాన్నగారు to the పోయిన soul? వారం So I'd చనిపోయారు. love to hear your సో thoughts దాని very, గురించి very చెప్తుందనమాట. practically. దాని For me, and కోసం I know it's probably incumbent ఎవరు on you, జూయిష్ I'd love to వాళ్ళని hear your thoughts. అసలు అంతిమ క్రియలకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ I think that దాని గురించి ప్రశ్న అడిగింది. whatever services different priests give, even they ప్రీస్టులు mention the పూజారులు order, ఇచ్చే సేవ వేరుగా ఉంటుంది, but they ఆత్మ believe సేవ in వేరుగా ఉంటుంది. limited. So whatever we do, మనం ఏది చేసినా it will be meditation or they will మెడిటేషన్ ask కానీ you to say something. మిమ్మల్ని అడిగి ఉంటారు కదా, మెడిటేషన్ ఏదైనా చేయమని. ఆత్మ గురించి మాట్లాడాలి, ఆత్మ యొక్క అమరత్వం గురించి మాట్లాడాలి, Whatever you ఆత్మ will యొక్క do, జర్నీ గురించి మాట్లాడాలి. ఏదైతే మనం రోజు మాట్లాడతామో దాని గురించి there will be a completely different feeling. ఎప్పుడు So ఎప్పుడు we talk about the పూర్తిగా soul వేరు journey, ఫీలింగ్స్ గురించి మాట్లాడాలి. ఆత్మ జర్నీ, Father, and I think it తండ్రి will be very powerful to just ఇది conduct చాలా meditation. వేరుగా అర్థం Wow, చేయించాలి. take those blessings. వాళ్ళు చేసేది Take వేరుగా those ఉంటుంది, blessings మనం and చేసేది move వేరుగా forward. ఉంటుంది. But yeah, I've been finding this whole topic of Karma Yoga, Mama's Day Murli, the silence, the blessing today, so powerful. So my last question, because when I think about Mama, I felt it a lot on Monday, and I'm going to put you on the spot, so you don't necessarily have to answer now. But purity came to my mind a lot. I felt it was as if ఆ సోమవారం నాడు మా అమ్మ గురించి ఆలోచిస్తున్నప్పుడు పవిత్రత అన్నది నా మనసులోకి వచ్చింది. పవిత్రత అన్నది చాలా శక్తివంతమైనది. usually with Mama's Day, that's when I really start to orient towards the idea of మొదలైనప్పుడు Rakhi because of her purity. What do you feel we ద్వారా need to focus on this year? Of course, our whole lives is Rakhi, but in serving others, what do we need to focus on this year for Rakhi? రాఖీ కోసం మనం ఏం Have to ఫోకస్ answer quickly, చేయాలి, on the ఏం spot, but if you ఫోకస్ have thoughts. చేయాలి ఈ Just two సంవత్సరం words, అంటున్నారు. 2 మాటలు purity గుర్తొస్తున్నాయి is నాకు. priceless, right? పవిత్రత అంటే Because నిర్వికారి, purity is అమ్మ innocence. పవిత్రత అంటే అమాయకత్వం. One time Baba had said, it's like ఒకసారి బాబా having no చెప్పారు, end of the desires. బాబా ఒకసారి చెప్పారు, మా అమ్మకి నీకు కోరికలు అంటే అమాయకత్వం, కోరికలు అనేవి తెలియవు నీకు అన్నారు. Used to look at her. So that purity used to come out as her brilliance and sparkling and తన joyful. ముఖం ఎప్పుడు కూడా ఆనందంగా మెరుస్తూ సంతోషంగా There is no ఉండేది. questions inside. తనలో ఏ ప్రశ్న ఉండేది కాదు, అన్నిటికీ అతీతంగా. దాని ద్వారా బుద్ధి చాలా పవిత్రంగా ఉండేది. బాబా జ్ఞానాన్ని వింటూ స్వరూపంగా ఉండాలి. ఒకసారి మా అమ్మ చెప్పారు, వింటూ 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 స్వరూపంగా అవ్వండి అని మా అమ్మ చెప్పారు. మొట్టమొదటి నాలెడ్జ్ ఏమిటంటే, మొట్టమొదట మన వినేదాంట్లో ఉంటుంది, తర్వాత ధారణలో ఉంటుంది. ముందు నేను బాగా విన్నాను అనంటే బాగా ధారణలో పెట్టగలుగుతాను అని. ఈ జ్ఞానాన్ని అబ్సార్బ్ చేసుకోవాలి, స్వరూపంగా అవుతుంది. బుద్ధి స్పష్టంగా ఉండాలి. బుద్ధిలో ఎప్పుడు ప్రేమ ఉండాలి బాబాకి. Oh, Shanti. Thank you so much, Didi. I always feel so much respect. You have so much respect in these conversations. So thank you. I'm deeply touched. Thank Om you. Shanti. Thank you, Didi.